నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచన. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొడితెల గ్రామాన్ని గతంలో దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు 50 లక్షల నిధులు విడుదల చేసిన పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ టూర్ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష. రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని లోకేష్ పిలుపు. రాష్ట్రంలో మహిళలు బాలికలపై దాడులకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, గంజాయి మూటాల ఆగడాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, 100% మార్పు కనిపించాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులతో శాంతి భద్రతల అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇటీవల అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, రామగిరి మండలంలో బాలికపై సామూహిక అత్యాచారం, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై జరిగిన అఘాయిత్యం ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల పూర్వపర్యాలను అడిగి తెలుసుకున్న ఆయన నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తును వేగవంతం చేసి షార్ట్షీట్ దాఖలు చేసి ట్రయల్స్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. పక్కా ఆధారాలు సేకరించి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని తెలిపారు. ఆడబిడ్డలపై చేయి వేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలని, నేరం చేయాలని ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలని సీఎం అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొడితెల గ్రామ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు అందజేశారు. గ్రామస్తుల అభ్యర్థన ప్రకారం గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మించడంతో పాటు రోడ్లు, మురుగు కాలువలు, ఇతర వసతులు కల్పించనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొడితెల గ్రామ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు అందజేశారు. కర్నూలు జిల్లా ఉడిచెర్ల ఇటీవల పంటగుంట నిర్మాణాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కలిసి కొడితెల గ్రామానికి అభివృద్ధి చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఆయన తమ ఇంటి పేరు కలిగిన గ్రామానికి సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్ను నంద్యాల కలెక్టర్ రాజకుమారి, డిఆర్ఓ రాము నాయక్, పరిపాలనా అధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావుకు అందజేశారు. ఈ నిధులు గ్రామ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. కొనిదెలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందని, గ్రామస్తులు అభ్యర్థన ప్రకారం గ్రామాల్లో 90,000 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మించడంతో పాటు రోడ్లు, మురుగు కాలువలు, ఇతర వసతులు కల్పించనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో నిర్వహించి తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఒక చారిత్రాత్మక ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 21న జరగనున్న ఈ భారీ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానుండటంతో ఏర్పాట్లపై రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టం కోసం యావత్ ప్రపంచం విశాఖ వైపు చూస్తుందని, అధికారులు పూర్తి పట్టుదల, నిబద్ధతతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో 5 లక్షల మందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది. ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం మనందరి బాధ్యత. ఇది రాష్ట్ర ప్రజలందరి కార్యక్రమం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగా వల్ల ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రధాని మోడీ చెబుతున్న విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. శ్వాసపై ధ్యాసతో తనువు, మనసును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేసే యోగా ఔన్నత్యానికి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చేరువ చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాపై ప్రతి ఒక్కరికి మరింతగా అవగాహన పెంచి ప్రజల జీవన విధానంలో ఒక భాగం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగా దినోత్సవం 2025 మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. వరల్డ్ రికార్డ్స్ సాధించేందుకు ప్రసిద్ధి చెందిన విజయవాడ నగరం యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం ద్వారా మరో ప్రపంచ రికార్డును సాధించిందని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బేరం పార్కులో కృష్ణానది తరంగాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో మెగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం వరల్డ్ రికార్డు సాధించింది. యోగాంధ్ర మాసోత్సవాలు 2025లో భాగంగా కలెక్టర్ లక్ష్మీషా ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా 200 వాటర్ క్రాఫ్ట్ పై 2000 మందితో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, అజయ్ జైన్లతో కలిసి లక్ష్మీషా
మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చందర్ బెలూన్స్ గాలిలోకి వదిలి యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాసనాలు వేశారు. కృష్ణానది తరంగాలపై నిర్వహించిన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకోవడానికి ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 5,000 డ్రోన్స్ ఆకాశంలో ఒకేసారి ఎగరవేసి వరల్డ్ రికార్డు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కృష్ణానదిలో 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 2,000 మంది వివిధ రకాల యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జూన్ 21వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్న వైజాగ్లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మందితో యోగా చేయించి వరల్డ్ రికార్డు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి విజయవాడ మున్సిపల్ అధికారులకు ఎంపీ కేశవ్ శివనాథ్ అభినందనలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ రికార్డుల భాగస్వాములైన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఒక హ్యాపీ మార్నింగ్. యోగా ఇవాళ బోట్స్లో వరల్డ్ రికార్డ్ సృష్టించబోతున్నాం. తప్పకుండా విజయవాడ మొన్న చూసాం, ఇక్కడ డ్రోన్ షోలో కూడా మనం వరల్డ్ రికార్డ్ సృష్టించాం. ఇదే ప్లేస్ నుంచి మళ్ళీ బోట్స్ మీద యోగా 1000 మంది పార్టిసిపెంట్స్, అంతేకాకుండా 900 మంది ఆఫ్ షోర్ మీద యోగా చేయటం నిజంగా చాలా గర్వకారణం. ఇటువంటి కార్యక్రమానికి అతిథిగా రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన అన్ని అసోసియేషన్స్కి, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విజయవాడలో ఏ ప్రోగ్రాం చేసినా ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా మనం చూస్తే ఇటువంటి రికార్డులు మరిన్ని యోగా డే రోజు మళ్ళీ 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో 5 లక్షల మంది యోగా చేసి విశాఖలో మరి యొక్క వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోమని చెప్తున్నారు. తప్పకుండా ప్రజలందరం కూడా యోగాను ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుందామని తెలియజేసుకుంటూ, ఇంత యాక్టివిటీకి ఇంత అవేర్నెస్ చేసిన విజయవాడ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరం యోగాలో పాల్గొందాం. తప్పకుండా ఈ రికార్డు సృష్టిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేదే లేదని పలు రంగాలకు చెందిన మహిళలు స్పష్టం చేశారు. మహిళలపై కొందరు వికృత వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వారిని క్షమించేదే లేదని అన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడినా వారికి చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలపై వికృత వ్యాఖ్యలు, చర్యలు నివారణపై ప్రెస్ క్లబ్ లో చర్చాగోష్ఠి ఈ కార్యక్రమం నిర్వహించారు. చర్చలో పాల్గొన్న వివిధ మహిళా సంఘాల నాయకులు మహిళలపై జరుగుతున్న దాడులను, వికృత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ 2014 నుంచి మహిళలపై విమర్శలు సర్వసాధారణమయ్యాయని అన్నారు. మహిళలు ఏ పార్టీలకు సపోర్టు కాదని, నారా భువనేశ్వరిని, భారతిరెడ్డిని విమర్శలు చేసినప్పుడు ముందుగా బయటకు వచ్చి నిరసనలు తెలిపామని చెప్పారు. ఎక్కడ చూసినా మహిళలు విమర్శలు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. ఓటు బ్యాంకు కోసమో, రాజకీయ లబ్ధి కోసమో మహిళలను ఉపయోగించుకుంటే సహించేదే లేదని అన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలను విమర్శలు చేసిన వారికి ఎటువంటి ఉన్నత పదవులు రాకుండా చేయాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసే విధంగా చట్టాలు రావాలని అన్నారు. మహానాడులో ఆడబిడ్డ మీద ఏమైనా విమర్శలు చేసినా, అసభ్యకరంగా ప్రవర్తించినా వాళ్ళు అంతు చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని, ఆ విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి డిబేట్లో రాజధాని పరిసర ప్రాంతాల మహిళలు అంత నీచంగా మాట్లాడితే ఏ విధంగా చంద్రబాబు నాయుడు స్పందిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. వైసీపీ గవర్నమెంట్లో సజ్జల గొప్ప పదవులు అనుభవించారని అన్నారు. సజ్జలపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో మహిళలు ఏమైనా పోస్టు పెట్టాలంటే భయపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని అన్నారు. 5వ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మహిళలపై అనేక విమర్శలు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి విమర్శలు చేసే వాళ్ళు ఆట కట్టించాలని అన్నారు. మహిళలపై విమర్శలు చేయాలంటే భయపడే స్థాయిలో చట్టాలు రావాలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి గారు మీ భార్యని నడి రోడ్డు మీద అసెంబ్లీలో అపహాస్యం చేస్తే, చాలా దుర్మార్గంగా మాట్లాడితే మేమందరం కూడా వచ్చి మాట్లాడిన వాడిని చెప్పులతో సత్కరిస్తామని చెప్పాము, నాలుకలు చీరేస్తామని చెప్పాము. ఆ తర్వాత కొంతమంది ఇతర పార్టీకి చెందిన వాళ్ళు భారతిరెడ్డి గారి పైన, ఆమెకు పుట్టిన పిల్లల పైన కూడా వ్యాఖ్యానించారు. దాన్ని కూడా సమర్థించలా, తాట తీస్తామని చెప్పాం. ఏంటి మాకు ఈ బాధలు? ఏదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మహిళలకేనా? మహిళల్ని వాడుకుంటారా? ఈ రోజున 50% పైగా ఓటు బ్యాంక్ ఉంది కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలది. ఓట్లు గుద్దించుకుంటారు. మహిళలకి ఇటువంటి అవమానాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఒక్కడు బయటకు రారా? జర్నలిస్టుల్లో కూడా మహిళలు ఉన్నారు. వాళ్ళని కూడా ఒక్క ఫోటో పెట్టుకుంటే చాలు. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను,
ఎంత అసభ్యకంగా వాళ్ళకి కమెంట్లు చేస్తున్నారు. ఇగో మా అమ్మ, మా సోదరి స్వరూప ఉంది, లీలా ఉంది, సాహిత్య ఉంది, ఇక్కడ ప్రత్యక్షంగా ఇంకా అనేక మంది ఉన్నారు. ఎందుక మీకు అదేమంటే మీ ఇళ్లల్లో ఆడాళ్ళు లేరా, మా ఇళ్లల్లో ఆడాళ్ళు లేరా? అందరి ఇళ్లలోనూ ఉన్నారు. ప్రతి మగవాడి పుట్టిక వెనక ఉన్నది ఒక ఆడదే. ఇది మర్చిపోతూ ఉన్నారు. అందుకే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేశాం, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వంగా, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దలుగా మీరు వ్యవహరించాలి అంటే తక్షణమే కఠినమైనటువంటి చట్టాన్ని చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలని, ప్రజా సంఘాలని ఆహ్వానించండి, డిస్కషన్ చేయండి, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టండి. రాజకీయ పార్టీలకు చెందిన ఎవడైనా సరే, విశ్లేషకులైనా సరే, ఇటువంటి చౌకబారు వికృత వ్యాఖ్యలు చేసినప్పుడు మీడియా డిబేట్ల నుంచి వాళ్ళని బహిష్కరించండి. రాజకీయ పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయండి. వాళ్ళకి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదైపోయింది. సాక్షి అధినేత ఒక మహిళ, అమ్మ భారతిరెడ్డి గారు, మీకు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు మేమందరం మాట్లాడామమ్మా. మేమే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ఛానల్లో ఇంత విష సంస్కృతి, ఇటువంటి విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు మహిళలపైన బురద జల్లుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు కనీసం ఖండించి ఇమీడియట్గా క్షమాపణ చెప్పించి ఉండాల్సింది. అది ప్రసారం చేయకుండా ఆపించి ఉండాల్సింది. అన్నీ చేసుకున్నారు. మీరు కేవలం ఎజెండా ఏంటంటే అమరావతి పైన అసభ్యకరంగా ప్రచారం చేసుకోవాలి. మీకు కడుపు మంట, అమరావతి అభివృద్ధి జరగడం ఇష్టం లేదు. చేసిన తర్వాత ఇది తప్పు అని చెప్పి అందరం బయటకు వచ్చాం. మహిళలు బయటకు వచ్చారు. ఇదేం కర్మరా బాబు, భూములు ఇచ్చిన పాపానికి మేము చేసుకున్న కర్మ ఏంటి? రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మేము భూములు త్యాగం చేయటం ఏంటి? ఇప్పటి వరకు మాకు సరిగ్గా ప్లాట్లు ఇవ్వలేదు, మాకు కౌళ్ళే ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం దుర్మార్గంగా విచ్ఛిన్నం చేయాలని చూసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మోడీ గారు వచ్చి మళ్ళీ పునర్నిర్మాణ శంకుస్థాపన చేశారు, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ర్యాలీలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మాకు కావాల్సింది ర్యాలీలు, నిరసనలు కాదు, ఎవరో ఒకళ్ళ మీద దాడులు కాదు. కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురండి. గత ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకుంటా ఉన్నాడు. తమ రాజకీయాల కోసం మహిళల్ని షీల్డ్గా ఉపయోగించుకోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బ్యాన్ చేయాలా. వాళ్ళు అలా చేస్తే, వాళ్ళ నాయకులు అలా చేస్తే ఆ పార్టీ తమ వైపు నుంచి క్షమాపణలు కోరాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మనం గత చరిత్ర అంతా చూసినట్లయితే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వం కానీ పాక్షికంగా వ్యవహరిస్తుంది. అంటే తన వాళ్ళనంటే ఒకలాగా, ఎదుటి వాళ్ళనంటే ఒకలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి మాత్రమే కాదు, పేట్రియార్కీని దిగమింగుతూ ఉన్నటువంటి, పితృస్వామిక ఆధిపత్యాన్ని దిగమింగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వము మేము అడుగుతున్నాం, ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి మాది సెక్యులర్ రాజ్యాంగమో రామాయణ భారతాల్ని బట్టి కాదు అని చెప్పేసి అన్నందుకు ట్రోల్ చేశారా లేదా? ట్రోల్ చేస్తే అధికార పక్షానికి సంబంధించిన మీరు కూడా ఎందుకని అమ్మాయిని రక్షించలేకపోయారు? ఉపాలంటి కేసులు పెడుతున్నామంటే మీరు కూడా ఎందుకు తలంచుకున్నారు? ఈ రకమైన దాన్ని సహిద్దామా? అందువల్లనే మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని, కన్సర్న్డ్ పార్టీస్ అన్నింటినీ, మహిళా సంఘాలని, అలాగే ఎవరెవరైతే మహిళా సమస్యల కోసం, సమన్యాయం కోసం పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ పిలవండి, చర్చించండి. వర్మా కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో ఒక చట్టాన్ని, తమిళనాడు ప్రభుత్వం చేసింది చట్టం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి, దాన్ని అమలు చేయాలి. ఒక్క రోజులోనే సెంట్రల్ నియోజకవర్గంలో 8.5 కోట్ల మేర అభివృద్ధి పనులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శంకుస్థాపన చేస్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పలు చర్యలు చేపడుతున్నట్లుగా వారు తెలిపారు. రానున్న 4 ఏళ్లలో సమస్యలు అనేవి లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో నేడు ఒక్కరోజు 8.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించినట్లుగా స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 1, 26, 28, 29, 30వ డివిజన్లో ఆయా ప్రాంతాల స్థానిక నేతలతో కలిసి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో 200 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. ఈ రోజు ప్రారంభించిన పనులు త్వరలోనే పూర్తి చేసి మరలా ప్రారంభోత్సవాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అని, నియోజకవర్గంలోని 21 డివిజన్ల సమస్యలన్నిటిపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. రాబోయే 4 ఏళ్లలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సమస్య లేని విధంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని బొండా ఉమా స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 1వ డివిజన్ ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన ఆ రోజు 99లో ఇక్కడ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ సైట్లు లేఅవుట్కి ఆ రోజు నుంచి కూడా 26 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమి అభివృద్ధి అనేది జరగల. అనేక సార్లు ఇక్కడ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ దీని అసోసియేషన్ వారు కానీ మా దృష్టికి తీసుకురావడానికి వచ్చినాక ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలోనే అన్ని పనులన్నింటిని కూడా వేగవంతం చేశాం. శివారు ప్రాంతాలని అలాగే ఇలాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని ప్రోత్సహించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సంవత్సరం పరిపాలన పూర్తవుతున్న సందర్భంలో 6 కోట్ల రూపాయలతో ఈ డివిజన్లో వర్కులు స్టార్ట్ చేసాం. ఈ ఎంప్లాయీస్ కాలనీలోనే 4 కోట్ల రూపాయలతో అన్ని రోడ్లని అప్రూవల్ చేసి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకో 2 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ మిగిలినటువంటి డ్రైన్స్ని టేకప్ చేయడం జరిగింది. అలాగే అమృత్లో ఇక్కడ వాటర్ స్కీము, అలాగే డ్రైనేజీ స్కీము అది కూడా మొదలుపెట్టాం. మొన్న ఎస్ఎల్వి దగ్గర 32 కోట్లు పెట్టి డ్రైనేజీ ఈ ప్రాంతానికి మొత్తం కూడా డ్రైనేజీ శాశ్వత ప్రాతిపదిక మీద మరి ఆ పనులు కూడా టేకప్ చేసాం. అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం స్థానికుల సహకారంతో మొదలు పెడుతున్నాం. దాన్ని అన్ని వేగవంతం చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో 200 కోట్లు పైబడి ఇప్పటికి అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. కొన్ని పూర్తి అయిపోయినాయి. మళ్ళా ఇప్పుడు 60 కోట్ల రూపాయలతో ఇవాళ కొత్తగా శంకుస్థాపనలు వర్కులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే నిరంతరం అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో. గత 5 సంవత్సరాలు కుంటుపడిన మూలపడిపోయిన అభివృద్ధి ఇవాళ వేగవంతమైంది. ఈ ప్రాంతానికి ప్రధానంగా 2 ఆర్ఓబీలు కావాలి. ఒకటి ఇక్కడ ఈ డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఒకటి, రెండోది ఉలోచార్ కంపెనీ దగ్గర 2009లో స్టార్ట్ చేసి ఆగిపోయినటువంటి ఆర్ఓబీలు. మొన్నే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా వచ్చి ఇక్కడ ఆయన వచ్చి అధికారులతో దాన్ని ఇన్స్పెక్షన్ చేసాం. మన డిఆర్ఎం గారితో మీటింగ్ కూడా పెట్టాం. దాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ 2 ఆర్ఓబీలని కూడా పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. వేగవంతం పనులు చేస్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో 5 ఆర్ఓబీలు 2 ఆర్యూబీలు కావాలి. వాటిని కూడా మొన్న అన్ని ప్రతిపాదన సిద్ధం చేసాం. వేగవంతంగా వాటిని కూడా శాంక్షన్ చేస్తాం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కంటే సవారిగూడలో నాకు ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గ్రామ ప్రజలకు నా పాదాభివందనమని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని ఆయన ఈ విధంగా స్పష్టం చేశారు. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. గన్నవరం మండలం సవారిగూడెంలో కేసరపల్లి నుండి సవారిగూడెం వెళ్లే ఆర్ఎండ్బి రహదారికి ఇరువైపులా రిటర్నింగ్ వాల్, దావాజీగూడెంలో పామర్తి నగర్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎటువంటి అక్రమాలకు తావులేకుండా పేద బడుగు వర్గాల అభివృద్ధికి తోడ్పడి పనిచేస్తానని అన్నారు. గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు ఇళ్లు కట్టుకునే పొలాలు మేరక చేసుకునేందుకు మట్టి పర్మిషన్లు అన్ని గ్రామాల్లో ఇచ్చామని తెలిపారు. ఇక మీటర్ కంటే ఎక్కువ లోతు ఎవరైనా మైనింగ్ జరిపితే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవచ్చు లేదా నా దృష్టికి తీసుకురావచ్చని వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అర్హులే అని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో మల్లవల్లి, వీరపనేనిగూడెం గ్రామాల్లో ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని అపహసించడం, మహిళలను అవమానించి కించపరచడం చాలా దారుణమని ఆరోపించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అర్హులే అని ఆయన స్పష్టం చేశారు. ఏ చెరువు అయినా ప్రభుత్వం ఇచ్చే జీవో చదువుకోవాలి. 1 మీటర్ కన్నా ఎక్కువ తవ్వద్దని చెప్పాం. అదే ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చారు, ఎంఆర్ఓలు పర్యవేక్షించారు. ఎక్కడ 1 మీటర్ కన్నా ఎక్కువ వెళ్ళి చూపించమనండి. ఊరిని పనికిమాలిన మాటలు మాడతాకి మనం ముందు మనుషులు అనేది గుర్తెరిగితే బెటర్. నూరుంది కదా అని తాటిపట్లాగా మాడితే ఎలా? గన్నవరం నియోజకవర్గంలోని ఏ చెరువు అయినా 1 మీటర్ కన్నా ఎక్కువ తవ్వారా? గన్నవరం నియోజకవర్గంలో మీరు ఎక్కడైనా మైకి పెట్టండి. గన్నవరం నియోజకవర్గం హోల్ కాన్స్టిట్యున్సీలో ప్రజల ముందు మైకి పెట్టండి. మీరు మట్టి తోలుకుంటే డబ్బులు ఇచ్చారా? ట్రాక్టర్ కిరాయి, లోడింగ్ డబ్బులు 50 రూపాయలు తప్ప మీ దగ్గర ఏమైనా వసూలు చేశారా?
500, 1000 గతంలో లారీలు ఎక్కడన్నా వచ్చినాయా? లారీలు లేనప్పుడు ఏం చేసింది? లారీలలో ఇప్పుడు ఏం చేశారు? బ్రహ్మలింగ చెరువు ఎంత దోపిడీకి గురైంది? మైనింగ్ కేసులు జరుగుతున్నాయి కదా, ఎన్ని తేలే ఉంది. నిజాలు నిగ్గు తెలుస్తాకే ప్రభుత్వం ఉంటుంది, అధికారులు ఉంటారు. గన్నవరం నియోజకవర్గం మీ మీడియా సోదరులు కూడా చెబుతున్నా, మీరు ఏ ఊరైనా వెళ్ళండి, ఏ చెరువు దగ్గరికి వెళ్ళండి, పొలాలకు కానీ వాళ్ళని వెళ్ళి అడగండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారా, మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారని తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు బురదల్లి కడుక్కోమని పరిస్థితి లేదు. నేను గన్నవరం నియోజకవర్గంలో నేను చందాలు వసూలు చేయాలా, దండాలు చేయాలా, నేను మట్టి దండాలు చేయాలని చెప్పా. నేను 8 సంవత్సరాల నుంచి మాట్లాడిన ఏకైక వ్యక్తి నేను. ఇవాళ ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీలు, ఎంపీపీలు కాదు. నేను గన్నవరం నియోజకవర్గం వచ్చిన రోజు నుంచి ఈ నియోజకవర్గంలో గన్నవరం నియోజకవర్గం అంటే మట్టి కాదు, గన్నవరం నియోజకవర్గం అంటే మనుషులు నిరూపించాల్సిన అవసరం ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని నేను మాట్లాడిన మీడియా సోదరులు మీకు కూడా అందరికీ తెలుసు. 8 సంవత్సరాలుగా ఎప్పుడు అక్రమంగా మట్టి తవ్వి, అక్రమంగా తవ్వి చెరువుల్ని తాడి చెట్లు తవ్విన పరిస్థితి. ఇవాళ వెళ్ళి మీకు బహిరంగ సవాల్ చేస్తాను, మీకు కూడా చెప్తున్నాను నేను. మీరు వెళ్ళి చూడండి, ఏ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి కొలిపించండి. కొలిపిస్తే కేసులు కడతాను కూడా మీ మీడియా సమావేశం పెట్టి చెప్పాను నేను. 1 మీటర్ కన్నా ఎక్కువ తవ్వితే రైతు సోదరుల కోసం ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలియని వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇంకా అవివేకంగా నేను భావిస్తున్నాను. అమరావతి గురించి, అమరావతి మహిళల గురించి జర్నలిస్ట్ ఈ సభ్య సమాజంలో నేను ఆర్టికల్స్ రాత్రి మెయిన్ ఎడిషన్ లో వచ్చినాయి. అలాగే జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, అలాగే ఆప్కబ్లో అవినీతి జరిగిందని, ఇలా దాని మీద రాబోయే కాలంలో ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నా. అసలు తెలుగు భాష నగుబాటుకు గురవడం ఇక ఆపుతారా? తెలుగు భాషని కృష్ణదేవరాయలు, బయట ఇటాలియన్ యాత్రికుడు నికోలే డి కొంటే గాని వీళ్ళందరూ తెలుగును గౌరవిస్తే అసలు ఈ బూతులు తిడుతున్నట్టు, మహిళా సోదరి మనం తిడుతున్నట్టు నాకేం అర్థం కావట్లేదు. రాజకీయాల్లో ఉంటే ఇలాంటి భాష మాట్లాడితే ఈడియట్ అంటారు ఎవరినైనా, మనిషి అని అనరు ఎవరో. అది రాజకీయ నాయకుడైనా, ప్రొఫెసర్ అయినా, ఎనలిస్ట్. అసలు ఈ ఎనాలిస్టుల వల్ల పెద్ద ఉపయోగం ఉందని కూడా నేను భావించట్లా. ఎవరి వ్యూ వాళ్ళు చెప్పడం తప్ప, చాట్లో తౌడు పోసి పోటాడుకున్నట్టు తప్ప అసలు దీనివల్ల ఏం ఉపయోగం? మహిళా సోదరిమణులను కించపడతాం ఎవరు చేసిన తప్పే, చట్టరీత్యా నేరం. ఎవరో చట్టానికి అతీతులు కాదు, నేనైనా అతీతులు కాదు, మాజీ ముఖ్యమంత్రి గారిని కాదు, ముఖ్యమంత్రి గారిని కాదు, ప్రధానమంత్రి గారిని, ఎవరైనా చట్టానికి లోబడే ఉండే దేశం మన రాజ్యాంగం అట్టండి హక్కులు కల్పించింది. కానీ కొంతమంది దాన్ని అతిక్రమించి మారుతున్నారు, అది శిక్షార్హులే. మహిళా సోదరిమణులు తిట్టిన ఎద్దేడిసిన వ్యవసాయం, ఆలేడిసిన సంసారం బాగోదని సామెత వెనక. కానీ ఇలాంటి మహిళా సోదరిమణులు ఏడిపిస్తే వాళ్ళు ఉసురులు తగులుతుందని బలంగా నమ్ముతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచన. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొడితల గ్రామాన్ని గతంలో దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్. ఇచ్చిన హామీ మేరకు 50 లక్షల నిధులు విడుదల చేసిన పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ టూర్ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష. రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని లోకేష్ పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.